ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు నర్సు తెలిపారు. జయశంకర్ సార్ కు సిద్దిపేటతో అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉన్నా జయశంకర్ అడుగుజాడలు నడవాలని ఆయన సూచించారు. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పిస్తూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు. ఓకే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా జయశంకర్ సారు సిద్దిపేట అనుబంధం ఉన్నటువంటి జయశంకర్ సార్ ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉవ్వెత్తున సాగినాడు మాకు ధైర్యాన్ని నింపి తెలంగాణ సాధించదామనే ఒక ధైర్యంతో ముందుకు నడిపించినటువంటి సిద్ధాంతకర్త జయశంకర్ సార్. అందుగురించే తెలంగాణ వచ్చిన తర్వాత వారు ఏదైతే సూచించిందో వారు అడుగుజాడల్లో తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం. అందుగురించే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదైతే జయశంకర్ సార్ చూపించినటువంటి అడుగుజాడల్లో మరింత ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఆ కోరుకున్న తెలంగాణ మనమంతా సస్యశ్యామలంగా ఉండే విధంగా అందరం వారి అడుగుజాడల్లో నడవాలి. మళ్ళీ కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఆనాడు సిద్ధాంతకర్త చూపించినటువంటి 10 సంవత్సరాలు చేసినాం, మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉంటే తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలి, వారు చూపించిన బాటలో నడవాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, నీళ్ళ కోసం, ఉద్యోగాల కోసం పోరాటం చేయాలనే ఏదైతే జయశంకర్ సార్ వారు చూపించిందో వారు అడుగుజాడలు నడుస్తామని కూడా తెలియజేసుకుంటూ వారికి మరోసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.